ఈ దేశంలో బీసీలకు ఉన్న అధికారాలను పొంది లేకపోతే ఈ దేశంలో మరి అన్ని ఫలాలు అభివృద్ధి ఫలాలను పొందే అవకాశం ఈ ప్రజలకు లేదా? అంటే ఓసీలకు ఉంది, అదేవిధంగా అదేవిధంగా శూద్ర అగ్రకులాలకు ఉంది, మిగతా అన్ని కులాలకు ఉంది. ఒక ఓబీసీలు ఏం పాపం చేసుకున్నారు? ఓబీసీలను ప్రతి విషయంలో అడ్డగించి అణగదొక్కి వాళ్ళని అవమానం చేసి వాళ్ళని అసలు ప్రజలే కారన్నట్టుగా చేసి చేయటము అనేది ఎంతవరకు నిజము? అంటే ఈ బీసీలు ఏంటిదంటే అమాయకులుగా ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళను మోసం చేయొచ్చు. మొత్తం రిజర్వేషన్లు కోర్టుల ద్వారా కొట్టేయద్దు, పార్లమెంటు ద్వారా అణిచివేయచ్చు, లేకపోతే స్థానిక సంస్థలలో అణిచివేయచ్చు. ఇక అన్నిట్లల్లో అణిచివేస్తే వీళ్ళని ఆదుకునేది ఎవరు? మరి వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఎట్లా రెడ్డి సమాజంతో కమ్మ సమాజంతో బ్రాహ్మణ సమాజానికి సమానంగా ఎట్లా అభివృద్ధి చెందుతారు? వీళ్ళకు ఏదో ఒక డెవలప్మెంట్లో భాగస్వామ్యం ఇస్తేనే అభివృద్ధి చెందుతారు. వీళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా తలుపులన్నీ మూసేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు లేవు కదా అసెంబ్లీలో. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పదవులే లేరు. ఇప్పటి వరకు ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదు బీసీల తరపున. అంతా రెడ్డి సామాజిక వర్గము, విలమ సామాజిక వర్గమే ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే ఇంకా అందరూ ఆ వర్గాల నుంచే అయితే మరి మిగిలిన వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు? అందుకనే ఇప్పుడు మొత్తం ఏంటంటే ప్రజాస్వామ్యమే కూని చేయబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే బీసీలలో ఒక రివోల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేది మరి నా ఉద్దేశం. అంటే ఈ ఈ తీర్పు వల్ల కోర్టు ఏమో తొందరపడ్డదంటారా సార్? ఎందుకు బీసీలకు అంత కక్ష కోర్టుకు? అంటే బీసీలు అంటే కోర్టు, సుప్రీం కోర్టులు కానీ హైకోర్టులు కానీ ఉన్న వాస్తవాలను సరిగా తెలుసుకోకుండా ఎప్పుడో ఇందిరా సహాని కోర్టు ఇందిరా సహాని కేసు విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇక అదే పనిగా పదే పదే వర్తింపజేసి ఇంకా 50% దాటొద్దు అని పదే పదే చెప్పటం వల్ల ఇంకా మొత్తం ఏంటిది అని అంటే బీసీలకు దక్కాల్సిన ప్రయోజనాలన్నీ కూడా మరి దక్కకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా బీసీలలో మరి ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ ఉన్నా అవి పనిచేయటం లేదు. మరి పనిచేయనప్పుడు బీసీలు ఎవరిని అడగాలి? ఈ దేశంలో బీసీలను ఎవరిని అడగాలి? బీసీలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? న్యాయం చేయాల్సింది ఎవరు? కోర్టులే కదా. అసెంబ్లీలో న్యాయం జరగకపోతే, ఉద్యోగస్తులలో న్యాయం జరగకపోతే, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర న్యాయం జరగకపోతే ఇంకా ఎక్కడ అడుగుతారు? కోర్టులలోనే కదా చివరిగా న్యాయం అడిగేది. ఇక కోర్టులు న్యాయం చేసే కోర్టులే ఇంకా ఇది లేదు అది లేదని సాకులు చూపించి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను కొట్టేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి? ఇక కోర్టులు దాటినాక ఇంకెక్కడికి పోవటానికి వీలు లేదు. ఇక అంటే ఒకసారి కొట్టేస్తే ఇక జీవితకాలం అంతా మౌనంగానే ఉండాలా? అంటే ఉన్న వాళ్ళు ఏమో ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, బలమైన వాళ్ళు మా ముఖ్యమంత్రులు అవుతున్నారు, అన్ని కులాల వాళ్ళకు అగ్రకులాల అంతా అనుభవిస్తున్నారు ఫలాలు. అంటే బీసీలకు ఇప్పుడు దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది నిజంగా అతి ఘోరమైనటువంటి విషయం. ఈ వ్యవస్థ మారాలి. అందుకనే భవిష్యత్తులో మరి ప్రపంచంలోనేమో గొప్ప ప్రజాస్వామిక దేశం అని పేరుంది భారతదేశానికి. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో 3-4 కులాలే ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రాలలో రెడ్డి వెలమలే మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళే ఉన్నారు. ఇక మరి మిగతా సమాజం అంతా వెనుకబడే ఉంది కదా. ఇక మిగతా సమాజానికి కుల వృత్తులు చేసుకోవాలి. అంటే ఈ బీసీలంతా కుల వృత్తులు చేసుకోవాలి, అదేవిధంగా కూలినాలు చేసుకోవాలి, జీతగాళ్ళలాగా ఉండాలి. అంటే వీళ్ళు ఏమైనా బర్రెలు గొర్రెలు కాసుకొని ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో కూలీలు చేసుకోవాలనేదే కదా వీళ్ళ ఉద్దేశం. వాళ్ళలాగా ఎదగొద్దనే కదా వీళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి, ఈ దుస్థితి నుంచి మార్పు చేయటం కోసమే ఇవాళ రాష్ట్రంలో ఒక బంద్ ద్వారా ఈ ఈ పెద్ద పార్టీలకు మేము ఏంటిది అని అంటే అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఖచ్చితంగా బీసీ ప్రజలు ఓటు రూపంలో తిరుగుబాటు చేస్తారు. 2028లో జరగబోయే ఎన్నికలలో సరైనటువంటి బుద్ధి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు 18వ తేదీన మేము ఇచ్చే ఏదైతే బంద్ ఉందో అది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఏదైతే పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కలిగి ఉండి ఈ సంపదను దోచుకొని, అసెంబ్లీని దోచుకొని, మంత్రి పదవులన్నీ దోచుకొని ఉన్న వర్గాలకు, అదేవిధంగా ఏమి దక్కనటువంటి వర్గాలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. 18వ తేదీన జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, బంద్ ఏదైతే ఉందో, మేము అమాయకుల పక్షాన జరుగుతున్నటువంటి పోరాటం, నోరు లేని మూగ జీవాల పక్షాన ఇస్తున్నటువంటి పోరాటం. ఇప్పటివరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టని ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి సమానత్వం కోసం, పోరాటం కోసం జరుగుతున్నటువంటి బంద్ అది.
అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాకుండా అడ్డుపడుతున్నటువంటి దానికి అటువంటి ప్రజానీకానికి దక్కని ఆ సీట్లు కూడా పొందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నటువంటి వారి పక్షాన మేము పోరాటం కోసం జరుగుతున్నదే ఈ బంధు కార్యక్రమం. కాబట్టి బంధు అనేది ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. బీసీల పక్షాన ఇవాళ ఏందనంటే బంధు జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కొన్ని కులాలే ఈ బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, జెడ్పీటీసీ సీట్లు, సర్పంచ్ సీట్లు కొల్లగొట్టి ఈ 78 సంవత్సరాల నుంచి అనుభవిస్తుంటే ఇంకా మేము ఎంతకాలం మౌనంగా ఉండాలి? అందుకనే మేము బంధు పిలుపు ఇవ్వటం జరిగింది. ఎన్నో బంధులను మా ప్రజానీకం ఎంతోమంది బంధులను విజయవంతం చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన బంధువులను విజయవంతం చేశారు, కాంగ్రెస్ ఇచ్చిన బంధువులను విజయవంతం చేశారు, ఎవరెవరి ప్రయోజనాల కోసం కష్టపడ్డారు. కానీ ఇలా ఈ 18 నాడు జరగబోయే బంధు బీసీల కోసం జరిగే బంధు, బీసీలకు న్యాయాన్ని ఇచ్చే బంధు, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బంధు. అది రేపు జరగబోయే 18వ తారీఖు నాడు చేయబోయే బంధు బీసీలకు సర్పంచులు ఎక్కువ మంది సర్పంచులు కావడానికి ఉపయోగపడే బంధు. 18వ తేదీ నాడు జరగబోయే బంధు అన్ని కులాలకు అన్ని మతాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చే బంధు. కాబట్టి ఆ బంధు ప్రజాస్వామ్యబద్ధమైంది. కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత, దానికి ఇవాళ రోడ్ల మీద రావాల్సినటువంటి బాధ్యత, ఎక్కడికక్కడ కమిటీలుగా ఏర్పడి మొత్తం ఏందనంటే మరి డిపోల నుంచి బస్సులు వెళ్లకుండా డిపోల ముందు కూర్చోవాలి. ఎక్కడికక్కడ ఏంటిది అని అంటే రోడ్లు స్వచ్ఛందంగానే తమంతట తామే మరి బంద్ చేసుకునే విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించాలని మొత్తం యావత్తు ప్రజాస్వామ్యవాదులు కూడా, రెడ్డిలలో ఉన్న ప్రజాస్వామికవాదులు, వెలమలలో ఉన్న ప్రజాస్వామికవాదులు, అగ్రకులాలు ఉన్న ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టు వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి ప్రకటించడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి అటువంటి వర్గాలు కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.